రైతాంగాన్ని చూస్తే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ గారిని చూసి భయపడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. నల్లగొండలో మేము రైతు ధర్నా నిర్వహిస్తాం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పినాం. వాస్తవానికి ఈ కార్యక్రమం 14 తారీఖు నాడే ఉండే, 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి, అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లకు వెళ్తున్నారు, రహదారుల మీద ఇబ్బంది అయ్యేటట్టుంది, దయచేసి వాయిదా వేసుకోండి, మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీసు యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు. నేను వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి, ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు, వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి, కానివ్వండి వాళ్ళ మాట మీదనే పోదాం, మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలని మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం. వాళ్ళు 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినారు. 19తో పాటు 20 నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి, సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి 20 కూడా కాకుండా 21వ తారీఖు పెట్టుకుంటామని ఆ రోజు చెప్పినాం. ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం. కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే, మేము దాన్ని న్యాయపరంగా, చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి, నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని, మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజిటీస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు, చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి.